నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 8వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిల్లి సత్యవతి రామరాజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాటలు కేవలం నీటి మీద రాతలే అయ్యాయని పిల్లి సత్యవతి రామరాజు దంపతులు విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా 8వ డివిజన్తో పాటు కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేసి మేయర్ పదవిని కైవసం చేసుకుంటామనంటున్న సత్యవతి రామరాజు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మూడు ప్రధాన పార్టీలు కూడా హోరాహోరీగా ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలకు ధీటైనటువంటి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే గతంలో మున్సిపాలిటీ ఉన్నటువంటి క్రమంలోనే గతంలో సాధించినటువంటి స్థానాలకు అదనంగా సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా కాషాయ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా కూడా ప్రతివ్యూహాలు పనుతూ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పిల్లి రామరాజుకు సంబంధించినటువంటి 8వ వార్డులో ఆయన భార్య ప్రస్తుతం అయితే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా కార్పొరేషన్ సంబంధించి కాషాయ నేతలు ఇప్పటికే కీలక నేతలు కూడా దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలోనే మొత్తం 48 డివిజన్లలో బీజేపీకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, 8వ వార్డులో ఎట్లాంటి ప్రచారం నిర్వహిస్తున్నారు? ఈ నల్లగొండలో డబల్ ఇంజన్ సర్కార్ రాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ నాయకత్వంలో నల్లగొండలో ఈ కార్పొరేషన్ ఏర్పడ్డది, ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీటలు ఈ నల్లగొండలో ఆయనకి ఇంతటితోనే సమాప్తం ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలోకి వచ్చే సమయంలో 6 గ్యారెంటీలతోని 420 మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని అమలు చేయలేని పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఇలా ప్రజలని మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయని పరిస్థితి. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ₹1,00,000 కాదు తులం బంగారం అని చెప్పేసి ఇవాళ తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చదువుకున్నటువంటి బాలికలకు స్కూటీని అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో 420 మరి 420 అంటేనే దొంగ హామీలు ఇచ్చేసి ఈరోజు ప్రజలను వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు ఎదిరించేవాడు, ఈ నల్గొండ సమస్యల మీద పోరాడేవాడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీసే దమ్ము నాకు మాత్రమే ఉన్నది. ఖచ్చితంగా ఈ నల్లగొండ కోట పైన మేయర్ గెలవబోతా ఉన్నాం, అందులో అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆశలు పోయినాయి. ఓకే, అంటే కార్పొరేషన్ని అద్దంగా తీర్చిదిద్దుతా ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ కూడా నిర్మించబోతున్నా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహణల సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్కు ఓటేస్తే మురిగిపోతాయని చెప్పేసి కూడా అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకటి మీ సాక్షి న్యూస్ ఛానల్ ద్వారా కోమటిరెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను 516 కోట్ల రింగ్ రోడ్డు మా నితిన్ గడ్కరీ కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. అంటే చెప్పండి, మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి క్రమంలో ఎట్లా ఉందండి స్పందన? నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ నాకు హామీ ఇస్తుర్రు. ఈసారి గెలుపు నీదే అమ్మా, ఏం భయపడకు, నువ్వు గెలుస్తున్నావు, నల్గొండ డివిజన్ 8వ వార్డు డివిజన్ కార్పొరేటర్గా నువ్వు గెలుస్తున్నావు, మేయర్ పదవి కూడా గెలుస్తావు అన్న నమ్మకం స్ఫూర్తి ఇస్తుర్రు. నాకు చాలా సంతోషం నా వార్డు ప్రజలకి. అంటే గతంలో మీ భర్త ఇక్కడ పోటీ చేశారు, ఇప్పుడు కార్పొరేషన్ అయింది, తొలిసారి కార్పొరేటర్గా మీరు బరిలో ఉన్నారు. అంటే ఖచ్చితంగా గెలుస్తా అన్న ధీమా ఉందా? ఖచ్చితంగా గెలుస్తా అన్న ధీమా ఉందండి. నా వార్డు ప్రజలు నన్ను గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారు. నేను ఖచ్చితంగా గెలుస్తా అని మాట ఇస్తున్నాను. ఓకే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని చెప్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అదే సమయంలో నీలగిరి కోటపై కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా గంటాపదంగా పిల్లి రామరాజు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.